Thank you. Here, please. Here. No. ఈనాడు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పుడు కూడా ఈ పట్టణంలో మొట్టమొదటిగా మన గ్రంథాల నుంచి పతాకావిష్కరణ జరపబడుతుంది. దీని తర్వాతనే గాంధీ పార్క్ కానీ మున్సిపాలిటీ కానీ ఇంకా ఇతర అన్ని కూడా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా రాముడి గారి నాయకత్వం ఇక్కడ రావడం పతాకావిష్కరణ కార్యక్రమం చేసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా పెద్దలు మన రాష్ట్ర నీటిపారుదల సివిల్ సప్లైస్ మంత్రి గారు పెద్దలు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీద, అదేవిధంగా కోదాడ శాసనసభ్యురాలు అమ్మ పద్మావతి గారి చేతుల మీద ఈరోజు బ్రహ్మాండమైన ఒక భవనాన్ని ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరుపుకోవడం చాలా శుభపరిణామంగా వెలువరుస్తా ఉన్నాను. అదేవిధంగా మన చైర్మన్ గారు చెప్పారు ఈ గ్రంథాలయం గురించి. ఈ గ్రంథాలయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అంతో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ పైన హాల్ కూడా ఆనాడు దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఈ హాల్ వేయడం జరిగింది. గుత్తా రెడ్డి గారి నిధులతో కూడా కొంత పనిచేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ కొంతమంది చందాలు కూడా ఇవ్వడం జరిగింది గ్రంథాలయానికి. ఆనాడు మేము కూడా కొంత ఇచ్చాం. సరే, మరి పోయినసారి ఒక మీటింగ్ లో నేను కూడా 1 లక్ష రూపాయలు గ్రంథాలయానికి మా నాన్నగారి పేరు మీద ప్రకటించడం జరిగింది. సరే, మన చైర్మన్ గారు ఎప్పుడు అడగట్లేడు. ఇవాళ ఉత్తమన్న చేతికి వెళ్ళి చెక్కిద్దామంటే చెక్కు కూడా రావడం జరిగింది. రేపు ఎల్లుండో చైర్మన్ గారికి ఆ 1 లక్ష రూపాయలు అందజేస్తారని కూడా తెలియపరుస్తూ ఒకసారి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కొత్త బిల్డింగ్ మనం కట్టుకోబోతున్నాము. నా వృత్తికి నా చదువుకు సంబంధించి ఇప్పుడే నేను ప్లాన్స్ చూశాను. తప్పకుండా నా కాంట్రిబ్యూషన్ మీకు నేను దగ్గరుండి మరి మన జిల్లాలోనే అతి మంచి లైబ్రరీగా ఇది కట్టుకోవాలి మనం అనే ఉద్దేశంతో మంత్రి గారు ఈ నిధులు మనకి ఇప్పించారు. మరి నా వృత్తి కానీ నా చదువు కానీ ఉపయోగించి నా కాంట్రిబ్యూషన్ దాన్ని తీర్చిదిద్దేటట్టు మంచిగా ఉండేటట్టు కూడా నేను ఇస్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ మరి
మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రెస్ చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా వెంకట వెంకటేశ్వరరావు కూడా తక్కువ కాదు. ఆయన ఇప్పుడు జిల్లా ఆర్యవైశ్యం అధ్యక్షుడు, ఒకే సర్పంచ్గా ఎంపీటీసీగా సుదీర్ఘకాలంగా ప్రజాప్రతినిధి ఉన్నాడు. మరి ఆయన ఆధ్వర్యంలో కూడా ఆర్యవైశ్య సంఘం దినదినాభివృద్ధి చెంది మంచిగా ఒక యాక్టివ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ దాంట్లో నేను వస్తే పైసలు మీరేమన్నా డొనేషన్ ఇస్తున్నామని గది ప్రభాకర్ ఒక్కరే డొనేట్ చేయగలుగుతారు. మీరు ఆదివాసీ సంఘం బిల్డింగ్ చూసుకుంటుంది, ఏం చేసుకుంటారు పైసలు? మరి మిత్రులారా, నేను చాలా సంతోషిస్తున్నా. లైబ్రరీ రావడం వాస్తవంలో హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ఎంతమంది హాస్పిటల్లో ఉంది. అయితే ఈ లైబ్రరీ రావడం, కార్యక్రమాల గురించి వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నమ్మేది ఒక నా ఫిలాసఫీగా, నా ఐడియల్గా, మన అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ మనం ఇవ్వగలిగేది విద్య. మనము నెక్స్ట్ జనరేషన్కి ఐడియల్ ఎడ్యుకేషన్, విద్య, ఆ సదుపాయాలు కల్పించాల్సిన ధర్మం, కర్తవ్యం, బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి రామారావు గారు, మరి ఇప్పుడు ఈ లైబ్రరీకి 2.5 కోట్లు మంజూరైనవి. 1.5 కోట్ల బిల్డింగు దగ్గరుండి మంచి స్థాయిలో కట్టియండి. మేడం గారు ఆర్కిటెక్టు, వారు మీరు కలిసి ఒక రాష్ట్రంలోనే లైబ్రరీ బిల్డింగ్ ఉంటే ఉండాలి అనే విధంగా మీరు కట్టియాలి. మీకు ఈ జిల్లా లైబ్రరీ బిల్డింగ్ కానీ, బుక్స్ కానీ, సదుపాయాలు కానీ, ఇవన్నిటికి కూడా ఇప్పుడు మీకు మంజూరైన 2.5 కోట్లకి అదనంగా నా ఎస్డిఎఫ్ నిధి నుంచి మరో ₹1 కోటి మీకు మంజూరు ఇస్తాను. మరి నేను 6 నెలల్లో ప్రోగ్రెస్ చూస్తా. నీ టర్మ్ పెరుగుతామను, నీ టర్మ్ పెరుగు అపాయింట్మెంట్ లెటర్లో టర్మ్ లేదు. సరే, మరి ఆ లైబ్రరీ బిల్డింగ్ ఒక 6 నెలల్లో దగ్గరుండి మంచి స్థాయి లైబ్రరీ, అంటే శాశ్వతంగా ఒకనాడు మగవీటి రామారావు ఉన్నప్పుడు ఇలా ఈ లైబ్రరీ కట్టిన విధంగా మీ ముద్ర ఉండే విధంగా చేయండి. పద్మావతి గారు మరి ఒక ఆర్కిటెక్ట్ మీ అమ్మడి ఉండి అన్ని చూసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. సో 2.5 crores ప్లస్ 1 crore ఎస్డిఎఫ్ నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సరే నాకు ఫండ్స్ అది కూడా కేటాయిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కానీ ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు నాకు చెప్పారు నాకు తెలియదు. అంటే పిల్లలు అన్ని ఎగ్జామ్స్ కోసం, కోచింగ్ కోసం ఇక్కడే వచ్చి కూర్చుంటారు. మన కర్తవ్యం కూడా, మన బాధ్యత కూడా మరి ఈ ఫెసిలిటీస్ మన సూర్యాపేట జిల్లాకి ఒక ఆదర్శంగా మిగిలిపోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను. అదేవిధంగా సైదా నాయక్ ఇక్కడ వెనక కూర్చున్నాడు, నిలబడు, ఆయన కూడా మంచి లైబ్రరీ నడిపిస్తాడు. నేను మీ అందరి ముందు అందరూ చప్పట్లు కొట్టి ఆయన్ని అభినందించాను. ఆయన ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల నుంచి ఆయన అక్కడ లంబాడ పిల్లల కోసం ఒక మంచి స్వచ్ఛందంగా, మరి సైదా నాయక్కి నీకు అవసరం ఉన్న ఫెసిలిటీస్ కానీ, బుక్స్ కానీ ఇవ్వాలన్నా నీకు అదే ఎస్డిఎఫ్ నుంచి విడిగా 10 lakhs నీకు మంజూరు చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నాకు జిల్లా లైబ్రరీ అధికారి మంచి రిపోర్ట్ ఇచ్చారు. పెన్పహాడ్ లైబ్రరీకి టెండర్ పిలిచింది కానీ అది బిల్డింగ్ కట్టలేదు. అని పైసలు ఉన్నాయమ్మా పెన్పహాడ్ లైబ్రరీకి కలెక్టర్
కలెక్టర్ ఫండ్స్ ఉన్నాయా ఇది నుంచి సిబిఐ ఫండ్ ఏంటి సూర్యాపేటలో ఉంది. సరే నేను కూడా చెప్పడానికి సూర్యాపేటలో ఉన్నాం. మీరు బస్సులో ఈ మన ఫీల్డ్ విజిట్ ఉంది. అందరూ చెప్పండి. పెంపాడులో గంటలో మరి వస్తాం. వీరారెడ్డి గంటలో గారు వస్తాం. అదేవిధంగా సర్వతోముడి గారు కూడా మండలం చూసుకోవాలి. అందరూ చెప్పండి. పెంపాడులో మంచి లైబ్రరీ బిల్డింగ్ కట్టిద్దాం. ఇప్పుడు 20 lakhs విజిట్ మంజూరు ఫీల్డ్ విజిట్ చేశారు. చేస్తున్నారు. ఇది కాకుండా ఏమైనా అదనంగా ఫండ్స్ కావాలంటే ఎక్కడికి వచ్చి ఏర్పాటు ఫీల్డ్ విజిట్ చేస్తాం. చేస్తారు. ఓకే తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం. సో ఓకే ఫీల్డ్ విజిట్ పెట్టి నేను ఏర్పాటు చేస్తాను. ఓకే అదేవిధంగా నేను మొత్తం చదువుతాను మీరు బీచ్ చదువుతాను. అదే హుజూర్ నగర్ బ్రాంచ్ లైబ్రరీకి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ మరి ఎవరో విచిత్రంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లైబ్రరీ కట్టారు గ్రౌండ్ ఫ్లోర్ లేదు. ఓకే సరే గ్రౌండ్ ఫ్లోర్ మీకు ఏమేమి కావాలో అది తప్పనిసరి చేయిస్తామని మేము ఎప్పుడు చూడండి. ఇది నేను హామీ ఇచ్చిందని అయిపోయే వరకు ఫాలో అప్ చేయండి. అదే చెప్పండి.